నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను విజయ్. పంచాయతీ ఫైట్ కవరేజ్లో భాగంగా ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతానికి వచ్చాం. కొత్తపల్లి అనేటువంటి ఈ గ్రామ పంచాయతీ బోత్ నియోజకవర్గంలో ఉంది. అయితే కనీసం ఈ గ్రామానికి సరైనటువంటి రోడ్డు కానీ లేదా వాళ్ళ మండల కేంద్రానికి వెళ్ళడానికో ఇతర గ్రామానికి వెళ్ళడానికో సరైనటువంటి రవాణా కానీ లేదు. సో ఇందాక మనం చూసాము, కారులో వస్తుంటేనే ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఉందో. సో అలాంటిది ఇక్కడ అసలు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అలాగే వారి ప్రధాన అంటే లక్ష్యం ఏంటి, గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి పరంగా లక్ష్యం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వారు ఎన్నికల్ని ఏకంగా బహిష్కరించారు. తమ గ్రామాన్ని పట్టించుకునేటువంటి నాదులు లేడు, తమకు ఇన్ని సమస్యలున్నా ఎవరు తమ వద్దకు రావట్లేదంటూ కూడా ఎన్నికల్ని బహిష్కరించారు. సో మరి ఇప్పుడు ఎలా ఉంది ఆ గ్రామ పరిస్థితి అనేది ఒక్కసారి ఆ గ్రామం లోపలికి వెళ్ళి చూద్దాం. రైట్, ఈ కొత్తపల్లి గ్రామంలోకి వెళ్దానికి అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే పూర్తిగా ఈ వాగు దాటితేనే లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి. బాబు, ఏం పేరే నీ పేరు? రాము 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 కాక, ఎట్లున్నావు? ఎట్లున్నామంటే ఏం చూసి ఏం చేస్తాను. ఏంది మీ పరిస్థితి మరి ఇంత దారుణంగా ఉన్నది? మరి ఎవరికైనా చెప్పిరా మీరు? మస్తు మందికి చెప్పినాం. మీ సర్పంచ్ చెప్పిరా? చెప్పినాం, సర్పంచ్ చెప్పినాం, అందరికి చెప్పినాం. ఇప్పుడు మరి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా రద్దు చేసిరట కదా మీరు? అవి చేసినాం. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. వస్తున్నాయి. మరి ఎవరన్నా సర్పంచ్ నిలబడుతురా? లేదు, మా ఊళ్ళో నిలబడతలేదు. అవునా? ఇప్పుడు మరి మీకు రోడ్డు లేదు, ఏం లేదు, ఈ బ్రిడ్జ్ లేదు, ఎట్లా ఇబ్బంది కావట్లే? ఇబ్బంది అవుతుంది కానీ ఓరు చెప్పాలా. ఇప్పుడు మరి మీ భజరత్నపూర్ మండలం ఎవరికి చెప్పట్లేరా? చెప్తున్నాం సార్లు కానీ ఓళ్ళు పట్టించలేదు. మీ మండల కేంద్రానికి కూడా రోడ్డు లేదు కదా? లేదు లేదు, మేము అక్కడి నుంచి వస్తుంటే చూసినా మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఇప్పుడు మీ వాగు దాటితేనే ఇబ్బందిగా. ఏమన్నా జ్వరం వస్తే అన్నిటికీ బాగా ఇబ్బంది ఉంటది. ఇప్పుడు ఎవరన్నా బాలింతలు పోవాలన్నా కూడా ఇబ్బంది. జ్వరం వచ్చినా ఎవరన్నా బయటకు పోవాలన్నా ఏదైనా ఇబ్బంది అయితే ఇబ్బంది, ఇక ఇబ్బంది ఉంటది. ఇప్పుడు ఏదైనా ఆపద వచ్చినా ఇబ్బంది. ఇక ఈ వాగు దాటితేనే ఊళ్ళకి పోవాలి. ఇంకొక వాగు ఉన్నది. ఇంకొకటి ఉన్నదా? ఇంకొకటి ఉన్నది వాగు. రైట్, రాముకాక చెప్తా ఉన్నాడు, ఈ వాగే కాదు ఇంకొక వాగు ఉన్నదంట. సో ఇట్లా 2 వాగులు దాటితేనే కొత్తపల్లి గ్రామంలోకి వెళ్తాం. సో ఇటు భజరత్నూర్ మండలం ఏదైతే ఉందో మండల కేంద్రానికి అత్యంత సమీపంగా ఈ గ్రామం అనేది చూడవచ్చు. నా మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో ఇది ఇంకా వర్షాకాలం అయితే సుమారుగా 2 నెలల వరకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా అవతలే ఉంటారు. మిగతా అసలు ఈ బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఉంటారు. సో ఎవరైనా గర్భిణీ స్త్రీలో లేకపోతే బాలింత స్త్రీలో ఉంటే కనుక ఇక తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఒకసారి అసలు గ్రామం ఎలా ఉంది, వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ని కూడా బహిష్కరించారు వీళ్ళు. సో ఇప్పుడు మరి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్కు సంబంధించి వారికి ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సో దానిపైన ఎట్లా వాళ్ళు స్పందిస్తారనేది కూడా ఒకసారి గ్రామంలోకి వెళ్ళి తెలుసుకుందాం. రోడ్డు ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ అంటే, సో ఇక్కడ నిల్చుంటే సుమారుగా నా నడుముల లోతు వరకు భూమి లేదు, అసలు ఇక్కడ రోడే లేదు. సో అట్లా అంత దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నాయని చెప్పాలి. పూర్తిగా ఇక వర్షాకాలం వచ్చిందంటే ఇదంతా కూడా ఒక బురద మడుగులాగా తయారైపోతుందని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ వచ్చి కూడా 10 సంవత్సరాలు దాటిపోయింది, అయినప్పటికీ కూడా ఎందుకు సో ఇంత వెనకబడి ఉంది ఈ గ్రామం అనేది ప్రజలైతే, ఆ గ్రామ ప్రజలు, కొత్తపల్లి ప్రజలైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం కాకా ఉన్నాడు మనతో. మరి ఏంది ఇంత అధ్వానంగా తయారైంది, దారి లేదు, ఏమి లేదు, మీ ఊరేంది, మీ కథ ఏంది, అసలు ఎవరికైనా చెప్పిరా మీరు? మేము ఎమ్మెల్యేలకు కూడా చెప్పినాం, ఎంపీలకు కూడా చెప్పినాం. మరి మా పరిస్థితి ఏంది, మరి ఇక్కడ వర్షాకాలం వస్తే 4 నెలలు ఈ పొలం అంతా మొత్తం ఈ వాగే బంద్ ఉంటుంది, సరుకులు తేయడానికి ఇబ్బంది ఉండదు. ఎవరు జ్వరం వచ్చిన పేషెంట్ పోలేని పరిస్థితిలో ఉన్నాం మేము. మాకు చెప్పి ఎవరు మరి ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ విలేజ్లకు కూడా ఏం డెవలప్మెంట్ లేదు. చూస్తూ ఉన్నాము, పల్లెలే దేశానికి పట్టుకొమ్మాలంటూ కూడా మాట్లాడతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ కొత్తపల్లి గ్రామం దుస్థితి చూస్తే అత్యంత బాధాకరమని చెప్పాలి. అన్న, ఏం పేరు మీ పేరు? విశ్రామ్ చందు. అన్న, ఎట్లుంది మీ గ్రామ పరిస్థితి ఏంది, ఇంత దారుణంగా ఉంది, ఎవరికైనా చెప్పారా మీరు? చెప్పినాం సార్, ఎమ్మెల్యే దగ్గర పోయినాం, ఎంపీ దగ్గర పోయినాం, ఐటీడీకి వెళ్తున్నాం, కలెక్టర్ దగ్గర వెళ్తున్నాం. ఇటు పోలినా కానీ ఓటు వచ్చినప్పుడే సరే చేస్తామంటారు,
మళ్ళీ ఓటు కాగానే మళ్ళీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అంటే ఓట్లు అప్పుడు వస్తారు, ఓట్ల తర్వాత వెళ్ళిపోతారు. ఓటు రాగానే వస్తారు లీడర్లు, ఇది చేస్తాం అది చేస్తాం రోడ్డు చేస్తాం మంచిగా చేస్తాం తోవ చేస్తామని అంటారు. మళ్ళీ ఓటు అయినాక ఓళ్ళు పట్టించుకోవట్లేదు. మరి లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా మీరు బహిష్కరించి కూర్చున్నారంట కదా? కూర్చున్నాం సార్. మరి అప్పుడు ఏం చెప్పి మన ఈడు వచ్చిండు ఎంఆర్ఓ సార్ వచ్చి కలెక్టర్ వస్తారు, వారం మధ్యలోకి వచ్చి ఏదైనా ఒక మీకు సమస్కారం మీకు ఏదైనా ఒకటి చెప్తాడు, మంచిగా శోభ చేస్తాడు అని చెప్పిండు. మీకు కూలి చేస్తామని చెప్పి కూడా 2 సంవత్సరాలు దాటిపోయిండు సార్. మళ్ళీ కలెక్టర్ రాలే, మళ్ళీ ఎంఆర్ఓ ఇదివరకు దాకా రాలే. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు నిలబడుతున్నారు మీ ఊళ్ళో? ఏమున్నాయి సమస్యలు ఏంది? ఇంకా మా ఊళ్ళో అయితే ఇప్పుడు డిస్కౌంట్స్ వేయలేదు సార్. ఇప్పుడు మాకు రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, ఏం లేదు. ఏంటనా వస్తారు, ఇది చేస్తాం అది చేస్తాం అనుకుంటా పోతారు. మేము ఈసారి బహిష్కారం చేస్తామని మేము అన్నాం. అయితే మాకు జీపీ కావాలా, మా 350 ఓట్లు ఉన్నాయి, అది బల్లాంపూర్ కొత్తపల్లెకు జీపీ కావాలని బల్లాంపూర్ అక్కడ నుంచి ఒకరికి నిలబడుతుంది మా ఎస్టీ నుంచి. ఇప్పుడు అంటే స్వతహాగా ఇక్కడ గ్రామ పంచాయతీ లేదు కానీ పక్కన ఉన్నటువంటి బల్లాపూర్ బల్లాంపూర్ గ్రామ పంచాయతీ లేదు సార్. అది విలేజ్ ఈ విలేజ్ చేసి 350 ఓట్లు ఉంటాయి సార్. అయితే మాకు సపరేట్ జీపీ అయితేనే ఏదైనా మనం డెవలప్ అయ్యని ఒక మా ఎస్టీ క్యాండిడేట్కి నిలబెట్టుకున్నాం. చూస్తా ఉన్నాము. ఇంకా ఇంతవరకు కూడా ఈ గ్రామానికి ఒక గ్రామ పంచాయతీని కూడా ఏర్పాటు చేయనటువంటి దుస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి అసలు గ్రామంలోకి వెళ్ళి గ్రామం పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. కొత్తపల్లి గ్రామంలోకి వచ్చాము. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామం కొత్తపల్లి అంటే కొత్త ఊరు అంటారు. సో పక్కన ఉన్నది ఇంకోటి పాత ఊరు. అంటే ఈ పాత కొత్త ఊరు అనేటువంటి 2 గ్రామాలుగా కొత్తపల్లి అనేటువంటి ఊరైతే ఉంది. సో పూర్తిగా ఊరుకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి అనేది లేదు అనే దానికి మాత్రం స్పష్టంగా అయితే కనిపిస్తుందనే చెప్పాలి. సో సీసీ రోడ్లు కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సో ఇలాంటిది ఏమీ లేదు. కేవలం ఒక కరెంటు మాత్రమే వీళ్ళకైతే అందుబాటులో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా సో ఒక్క దగ్గరికి వచ్చేసారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఈ కొత్తపల్లి గ్రామానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి సంబంధించి వాళ్ళు బహిష్కరణ చేశారు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి. సో ఎలా ఉంది పరిస్థితి అనేది కూడా తెలుసుకుందాం. అన్న ఏం పేరు మీ పేరు? భీమరావు కాకా, ఎట్లున్నావు? ఎట్లున్నా మా పరిస్థితి ఎట్లున్నది చూడు. మరి ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు బహిష్కరించారు, మీరు ఇప్పుడు మరి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ సమస్యలు ఏంది? ఏం సవలతున్నది? ఏం సవలతున్నది? మన బతుకు ఎట్లున్నది? మన ఏదైనా డెలివరీ బాయ్ ఉంటే ఎట్లా అది పోవాలా, ఎట్లా రావాలా, అది ఎట్లున్నది, ఎట్లా ఓటేయాలా, మేము ఎట్లా చేయాలా, ఎట్లున్నది పరిస్థితి? మేము ఎట్లా చెప్పాలి చెప్పు. మంచి వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, చేస్తున్నాం, పోతున్నాం అంటున్నారు, అది అయితలేదు, చేస్తలేరు. కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. కాకా ఏం పేరు నీ పేరు? ఆత్రం యాదవ్, నేను ఊరు పటేల్ని. ఇప్పుడు ఈ ఊరు కూర్చుండి 40-50 సంవత్సరం అవుతున్నది. మరి ఇన్ని సంవత్సరం సర్పంచులు వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఎంపీలు వచ్చిండ్రు. మరి పోయిన ఎలక్షన్లో బైకాట్ చేసినాం. అయితే ఎంఆర్ఓ సార్ వచ్చి రాసి మా కాగితం రాసి ఇచ్చిండు, మేము కలెక్టర్ని తీసుకొస్తా, పనులు చేపిస్తా, అన్ని చేపిస్తాడు. ఇంక ఇదివరకు ఏమీ లేదు. ఇప్పుడు మీకు ఈ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఇంకేమి లేదు, ఏమి లేవు. ఇప్పుడు మీరు రాంగ చూసిండ్రు కదా సార్, మా పరిస్థితి అట్లున్నాయి. ఎన్నో పానాలు పోయినాయి. 2 వాగులు దాటితేనే మీ ఊర్లోకి రావాల్సి వచ్చింది. ఇంకా ఇటు 2-3 పల్లెలు ఉన్నాయి, సరిగ్గా తవ్వలేదు మాకు. ఇప్పుడు మరి ఎవరన్నా బాలింతలో లేకపోతే ఎవరైనా గర్భిణీ స్త్రీలో ఉంటే పరిస్థితి ఏంది? ఇక గిట్లని సార్, ఇక పరిస్థితి ఏంది అంటే ఎడ్ల బండితో తీసుకుపోతాం, ఇక మాకు అయ్యేటట్టు సౌలభ్యం చేస్తాం సార్. దానికన్నా తప్ప ఏమి లేదు. ఇక ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా వచ్చి సర్పంచ్ ఎలక్షన్లో నేను నిలబడుతున్నా ఓటే అని అడుగుతారా మిమ్మల్ని? ఇట్లా అడుగుతారు పోతారు, మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు, పోతారు, అటే అవుతారు. గెలిచినాక మళ్ళీ అటు రామ్ లేదు, ఏమి లేదు, అటు సావన్నీ మునిగిపోని. రైట్, చూస్తూ ఉన్నాము. సో వర్షాకాలం వస్తే వీళ్ళు 2-3 నెలల వరకు ఈ గ్రామాన్ని వదిలి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే చుట్టూ మొత్తం వాగులు ఉన్నాయి. సో ఆ వాగు దాటాలంటే ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి. సో ఒక్కొక్కసారి మనుషులు మునిగిపోయేంత ఉధృతంగా కూడా వాగులు అయితే ప్రవహిస్తూ ఉంటాయి. అక్క ఏం పేరు? నీ పేరు ఏం పేరు? కౌసల్య అక్క, బాగున్నావా? మరి ఏం సంగతి అక్క, మీ ఊరు పరిస్థితి ఇట్లా ఉన్నది, మీరు ఎవరికైనా చెప్పిరా ఇది వరకు? పోయినాం, ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం, అందరి దగ్గర పోయినాం, కానీ మాకు ఏమో సీఎం చెప్తలేరు. ఇప్పుడు మరి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి,
మరి ఎవరైనా వచ్చి అడుగుతుండ్రా మీ పరిస్థితి ఇట్లా ఉంది మేము బాగు చేస్తామని చెప్పి అంటుండ్రా, మీరు ఎవరికైనా చెప్తుండ్రా? వాళ్ళే చెప్తలేరు, వస్తున్నారు పోతున్నారు, వాళ్ళే చెప్తలేరు మేము మంచిగా చేస్తామని. ఏమైనా ఓట్ల కోసం వస్తుంది. ఓట్ల కోసం వస్తున్నారు. ఇప్పుడు చూడ మా పల్లెలో ఎట్లా ఉన్నది, సిసి రోడ్ అని ఉన్నది, ఒక గల్లీ కానీ ఉన్నదా సిసి రోడ్ లేదు. ఎన్నోసార్లు ఇట్లా పోయినా కూడా ఇస్తలేరు, మాకు ఏమన్నా ఇస్తలేరు. ఆడ మీటింగ్ ఉన్నది అనుకుంటూ పోయితే కూడా కయ్యం పెడుతున్నారు. గిరినూరులో పోయితే 2 సార్లు పోయితే మాకు దొబ్బుకుంటా వాళ్ళే మీటింగ్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని లోపల రాని చేస్తలేరు, అట్లా చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ మొత్తం అంతా కూడా మట్టి ఏదైతే గరిస అంటామో, సో కంకరకు సంబంధించినటువంటి ఒక ఆ టైపులో ఉన్నది రోడ్ అంతా కూడా. సో గ్రామానికి సంబంధించి మొత్తం అంతా కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ ఒక సీసీ రోడ్ లేదు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఓ ఇంకుడు గుంత లేదు, గ్రామంలో ఉండాల్సినటువంటి ఏ సౌకర్యం కూడా లేదు. సో మొత్తంగా గ్రామం అంతా కూడా ఒక్క దగ్గరికి అయితే వచ్చిందని చెప్పాలి. కాకా ఏం పేరే నీ పేరు? బాబు భీమరావు సార్. భీమరావు కాకా, ఎట్లను ఇట్లా ఉన్నాం సార్, ఏం చేస్తాం, మాకు సీసీ రోడ్లు లేవు, నడతందుకు రోడ్డు లేదు, ఊళ్ళో ఏమీ లేదు. తెలంగాణ ప్రభుత్వం బాగా అభివృద్ధి చేస్తామంటారు, ఏం అభివృద్ధి ఉన్నది సార్? ఇక్కడ చూడండి సార్, ఇది ఎట్లున్నది మా పరిస్థితి. డెలివరీ అయితే మాకు కొండ పోయటానికి ఎత్తుకొని పోవడుతుంది సార్. మేము ఎత్తుకొని పోయి నీళ్ళల్లో ఇంత మట్టి నీళ్ళల్లో పోవాలా రావాలా, బాగా ఇబ్బంది. మన కంట్రోల్ తెచ్చిన నీళ్ళతోటి పరిచయం, అంగడిపోయిన పరిచయం, మాకు ఏమన్నా కూరగాయలు తెచ్చేందుకు పరిచయం. ఇదంతా మా అభివృద్ధి చూడు, తెలంగాణ వచ్చింది అభివృద్ధి ఉన్నది. మీ మండలానికి దగ్గరనే ఉన్నది, 2-3 కిలోమీటర్లే ఉన్నది కానీ మరి ఎందుకు కిలోమీటర్లు ఉన్నది సార్? కానీ ఇక్కడ చూడటట్లేరు. వస్తుర్రు, చేసిస్తాం, రోడ్డు శాంక్షన్, ఇది శాంక్షన్, అది శాంక్షన్. 50 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది మాది. సో మొత్తానికి ఈ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి అనేది పూర్తిగా కుంటు పట్టింది అని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా అన్ని ఇబ్బందులే ఉన్నాయి తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది కానరాట్లేదు అని చెప్తా ఉన్నారు. నా ఏం పేరు నీ పేరు? నా పేరు యూసుదా. సో ఎట్లా ఉంది మీ ఊరి పరిస్థితి? ఏంది అంటే కనీసం మా ఊరు ఇక్కడ కూర్చొని ఒక 40-50 సంవత్సరాల జరుగుతుంది అన్నయ్య. కాకపోతే ఇక్కడ ప్రభుత్వ అధికారులు వస్తువులు, రాజకీయ నాయకులు వస్తువులు హామీలు ఇచ్చి తప్ప వేరే మీకు చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అనేసి మాటలు తప్ప తూటలు ఏం చేస్తలేరు. ముఖ్యంగా మళ్ళీ ఇది ట్రైబల్ విలేజ్, మళ్ళీ ఇది ఏజెన్సీ గ్రామం సార్. అంటే ఇంతకు ముందు కూడా మేము ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా బైకట్ చేసినాం. ఇప్పుడు మరి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఏంది పరిస్థితి? సర్పంచ్లు వస్తారు, ఈరోజు మాటలు ఇస్తారు, రేపు మళ్ళీ ఇదే పరిస్థితి సార్ మాది. తాగునీటి కష్టాలు. మళ్ళీ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ ఎన్నిక అయిన తర్వాత ఈ స్తంభాల లైట్లు ఇస్తారు, మళ్ళీ ఒకటి ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ ఇస్తారు తప్ప వేరే పనులు ఏం లేవు సార్ మాకు. సో ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏదో ఇంటికి తడకల్ని అలాగే కర్రల్ని అడ్డం పెట్టుకొని ఇప్పటికీ కూడా జీవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ కూడా ఒక రోడ్డు కానీ, ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అసలు కాలువ కానీ ఏది కూడా కనిపించట్లేదు. కొత్తపల్లికి సంబంధించినటువంటి కొంతమంది యూత్ అయితే ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఏం పేరు మీ పేరు? సార్ నా పేరు దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ బ్రో, ఎట్లా ఉన్నది మీ ఊళ్ళో? ఇంత అధ్వానంగా ఉన్నది పరిస్థితి, ఎవరికైనా చెప్పారా మీరు? లేకపోతే గతంలో సర్పంచ్ అసలు ఏం చేయలేదా మీ ఊరికి? సార్ ఇలాగైతే చాలా చెప్పాం సార్, చాలామంది వచ్చారు మాట్లాడారు, వెళ్ళిపోయారు, హామీలు ఇచ్చారే తప్ప చేసింది ఏం లేదు సార్. ఇప్పుడు చాలామంది చెప్పారు, అమ్మలు చెప్పారు, అన్నలు చెప్పారు, అందరు చెప్పారు, వాళ్ళ బాధలు చెప్పారు. మీరు చూశారు కూడా మొత్తం తిరిగేసి మా పరిస్థితి అయితే ఎలా ఉన్నదో. సో ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క దద్దమ్మ రాజకీయం హామీలు ఇవ్వడం తప్ప చేసేది ఏం లేదు సార్. సో రావాలా, ఇక్కడ ఈ వీడియో అయితే ఇలాగైనా న్యూస్లో పోతుంది సార్. సో ప్రతి ఒక్కరు చూస్తారు, చూడడం కాదు, ఇక్కడ వచ్చి మా పరిస్థితులు వచ్చి రాజకీయ నాయకులు తెలుసుకోవాలా. ప్రతి ఒక్క ఏదైతే విషయం ఉన్నదో, ప్రతి చిన్నది పెద్దది ఏది ఉన్నదో కనుక్కొని మాకు సాయం చేయాలా. అన్న ఏం పేరు నీ పేరు? నాగనాథ్ సార్ నా పేరు. నాగనాథ్, ఎట్లా ఉందన్న మీ ఊర్లో పరిస్థితి? మీరు గతంలో కూడా చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు అధికారులకి, మరి గతంలో నాయకులకు కూడా చెప్పిన, ఎవరు రాలేదా మీ దగ్గరికి? సార్ మా దగ్గర వస్తున్నారు పోతున్నారు, అయినా ఇక్కడ ఏం పట్టించుకుంటలేరు, ఓన్లీ నామ మాత్రమే. ఈ ఊర్లో ఒక సీసీ రోడ్ లేదు, ఏం లేదు. సర్పంచ్ కూడా ఇక్కడ సీసీ రోడ్డు వేస్తలేడు, ఏం లేదు. ఇక్కడ వచ్చినాయి అంటే గ్రామ పంచాయతీలోనే వేస్తున్నాడు, కానీ మన ఊరికి వచ్చింది కూడా అక్కడనే వేస్తున్నారు. ఇక్కడ ఏం లేదు, ఒక సీసీ రోడ్ లేదు, ఏం లేదు. సొంతంగా గ్రామ పంచాయతీ లేదు, ఇక సొంతంగా లేదు సార్. 3 విలేజ్లు ఉన్నాయి సార్. మొత్తం అక్కడ జనాభా ఏమో అక్కడ ఎక్కువ ఉన్నారు, మన దాంట్లో పాపులేషన్ తక్కువ ఉన్నది సార్. సో మొత్తానికి ఇది కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఫైట్. ఎవరైతే ఈ కొత్తపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో, అటు పాత కొత్తపల్లి ఇది, ముందు ఇంకా కొత్తపల్లి కూడా ఉంది. సో ఈ 2 గ్రామాలకు సంబంధించి కూడా ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే మేము ఓటేస్తాము. సో అభివృద్ధి చేయని ఎడల అసలు ఈ ఎలక్షన్స్ వద్దు, మాకు ఈ నాయకులు వద్దు, అధికారులు వద్దు అంటూ కూడా వీళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు. గతంలో
అసెంబ్లీ ఎలక్షన్స్ని కూడా బాయ్కాట్ చేశారు. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా మేము అట్లనే బాయ్కాట్ చేస్తాం, మా గ్రామాన్ని అభివృద్ధి చేయకపోతే అంటూ కూడా కొత్తపల్లి గ్రామ ప్రజలైతే మాట్లాడుతూ ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.